ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతిదినము మనం వాక్యమును వింటున్నాము, చూస్తున్నాము. అలాగే నా నోట పలికిస్తున్న ఆయన దివ్య వాక్కులు ప్రభువారు పలికిస్తున్న మాటలను కూడా మీరందరూ శ్రద్ధగా వింటున్నందుకు కూడా మీకు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగంలోకి వచ్చేద్దామా? ఏదైనా కూడా మన ప్రభుని మనకు ఒక అవసరం వచ్చినా లేకపోతే అది జరగకపోయినా ఏదైనా కూడా ప్రార్థన చేసి ఆయన అడిగి చేయాలి. మన సొంత బలం, మన సొంత శక్తి ఎప్పుడూ పనికిరావు. ఎందుకంటే ప్రియులారా, మనం చూస్తున్నాము బైబిల్లో కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు మనకి బైబిల్ అనుసారంగానే మనకన్నీ తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. బైబిల్ సారంగానే మనకన్నీ తెలియపరుస్తున్నాడు. మనం ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. మనకి కావాల్సినవన్నీ కూడా మనం చక్కగా చదువుతూ ఉంటే అన్నీ అర్థమవుతూ ఉంటాయి మనకి. ప్రియులారా, మరి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మరొకసారి చెప్పుకుందామా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాముకు పుట్టిన ఆయన ఇస్సాకు, ఇస్సాకు పుట్టిన ఆయన యాకోబు. ఓకే, బాగుంది. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు బాగానే ఉంది. కానీ యాకోబు కంటే ముందు ఏషావు కదా పుట్టింది. ఇప్పుడు ఇస్సాకు బిడ్డలు లేనప్పుడు ఆయన ప్రార్థిస్తే యెహోవాకు మొరపెట్టుకున్నప్పుడు రెబ్కా గర్భవతి అయినప్పుడు కమల పిల్లలు పుట్టారు కదా. ముందుగా ఏషావు కదా ఈ భూమి మీదకి వచ్చింది. తర్వాత కదా యాకోబు వచ్చింది. మరి ఏషావు ఎట్టుపోయాడు? ఏషావు పేరు ఎందుకు జీవగ్రంథంలో లేకుండా పోయింది? ఎందుకంటే దేవుణ్ణి మర్చాడు, దేవునిపై ఆధారపడలేదు. తన సొంత బలాన్ని, సొంత శక్తిని నమ్ముకున్నాడు, సొంత ఆలోచన నమ్ముకున్నాడు. అందుకని అతను తన ఆకలికి ఉండలేక తన జ్యేష్ఠత్వముని అమ్ముకున్నట్లుగా తమ్ముడు దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రండి వాక్య భాగంలోకి. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనం నుంచి 34 వచనాలు చూసుకుందాం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏషావు వేటాడినందు నేర్పరయ్యి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుండెను. ఆ చిన్నవారని ఉంది. ఇద్దరు కలిపి చెప్తున్నారు ఇక్కడ. ఇద్దరు కలిసి పెరుగుతున్నారు. ఎందుకంటే ఇద్దరు ఒక రోజునే పుట్టారు. కాకపోతే ఒక నిమిషం ముందు ఏసావు పుట్టాడు, తర్వాత యాకోబు పుట్టాడు. ఏసావు పుట్టేటప్పుడు కూడా యాకోబు తన మడిని పట్టుకొని లోపల లాగుతూ ఉన్నాడు. మరి అది అన్నీ కూడా మనం బైబిల్లో చూసుకొని ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు ఒకే విధంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మరి ఏసావు వచ్చేసి వేటాడుట యందు, జంతువులను వేటాడుట యందు నేర్పరి అయి ఉన్నాడు. ఏ జంతువులు కావాలన్నా వెంటనే వేటాడి దాన్ని తీసుకొచ్చుకొని తన తండ్రికి వండి పెడుతూ ఆయన తింటూ ఉండేవాడు అనమాట. తండ్రికి ఆకలి తీరుస్తూ మరి మాంసాహారం తీసుకొచ్చి తన తండ్రికి పెడుతూ ఉండేవాడు. తండ్రికి కనుదృష్టి లోపమైపోయింది, కంటి చూపు కనపడట్లేదు. ఇక పెద్దవాడైపోయాడు. ఒక రోజున ఓ ఫైనల్ డే తన కొడుకుని ఏషావుని పిలిచి, ఏషావు, నీ వెళ్ళి త్వరగా వేటాడి జీవాన్ని తీసుకురా, ఈరోజు మొత్తం తిని నేను నిన్న అన్ని విధాలు ఆశీర్వదిస్తాను, అన్ని దీవెనలు ఇచ్చేస్తానని చెప్పి ఉన్నాడు. మరి ఆ ఫైనల్ డే వెళ్ళాడు. ఆయన ఎక్కడ ఆయనకి జీవం దొరకలేదు. చాలా లేట్ అయిపోయినది, బాగా ఆకలి అవుతుంది. తన తమ్ముడు దగ్గరికి వచ్చేసరికి ఆ తమ్ముడు మరి తల్లికి ఇష్టమైన బిడ్డగా పెరుగుతూ ఉన్నాడు, రెబ్కాకి ఇష్టమైన బిడ్డగా యాకోబు పెరుగుతున్నాడు. ఇంకా కొంచెం సెన్సిటివ్ మనసు గలవాడు, మెత్తగా ఉండేవాడు. మరి సాధు జంతువులు అలాంటివి తినేవాడు కాదు, ఆకుకూరలు కూరగాయలు తినేవాడిగా మనం బైబిల్లో చూస్తున్నాం. సరే, ఆ రోజున ఆకుకూరలు వండుకుంటున్నాడు, చిక్కుడుగాయలు కూర వండుకుంటున్నాడు. ఎర్రగా కనపడుతుంది ఆయన కంటికి. వచ్చాడు తమ్ముడు దగ్గరికి. తమ్ముడు, నాకు బాగా ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టేసాయి, ఆ కూర నేను తినాలా, నాకు ఆకలి తీర్చని అడిగాడు. నేను నీ ఆకలి తీర్చను, ఎందుకంటే నువ్వు పెద్దవాడి కదా, నీ పెద్దవాడి గర్వం ఉంది కదా, నువ్వు పెద్దవాడి కదా, వేటాడుతావు కదా, రోజు వేటాడి జీవాలను తీసుకొచ్చి నాన్నగారికి వండి పెడుతూ ఉంటావు కదా, మరి ఈరోజు నా దగ్గరికి వచ్చావే. అవును తమ్ముడు, నాకు ఈరోజు ఏమి దొరకలేదు, బాగా ఆకలిగా ఉంది, దయచేసి నాకు పెట్టు అని అడుగుతున్నాడు. లేదు నేను పెట్టను, నువ్వు పెద్దవాడిని, పొగరు కూడా ఉంది. ఇంకా ఏం మాట్లాడాడో తమ్ముడితో. అప్పుడు అన్న అంటున్నాడు, ఏసావు, అయ్యా నేను ఆకలి తలమటించిపోతున్నాను, ఆ జ్యేష్ఠత్వం నాకెందుకు, జ్యేష్ఠత్వం నాకు అవసరం లేదని చెప్పి ఉన్నాడు. ఆ విధంగా జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని చిక్కుడుగాయల కూర కోసం ఆకలికి ఉండలేక, నిజమే ప్రియులారా, మనం ఆకలికి ఉండలేము. ఆకలి అయినప్పుడు ఏదో ఒకటి కారమన్నం కానీ, పెరుగు పచ్చడి, లేకపోతే ఏదైనా మజ్జిగన్నమైనా తినేస్తూ ఉంటాం. ఓకే, మంచిదే. మన వరకు మనం కడుపు నింపుకున్నాం. మన కోసం ఒక ఆయన అక్కడ ఎదురు చూస్తున్నాడే, ఒక తండ్రి అక్కడ ఎదురు చూస్తున్నాడే, కళ్ళు కనపడట్లేదు.
పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు, కుమారుడు వేటను తీసుకొచ్చి పెడతాడు, తినేసే దీవెనలని దీవిద్దాము, ఆయనకు ఆశీర్వాదాలు కొనమరిద్దామని ఎదురు చూస్తున్న తండ్రికి ఏం పెట్టాలనుకున్నాడు? తండ్రి గురించి ఆలోచించలేకపోయాడా? తండ్రి తింటాడా తినడా, మరి ఎలా పస్తులు ఉంటాడో నా కోసం, నేను వెళ్ళేదాకా నా తండ్రి ఎదురు చూస్తుంటాడని ఆలోచన అతనికి రాలేదా? ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక్కసారైనా ప్రభుని, యెహోవా దేవుని గుర్తు చేసుకోవాలనిపించలేదు ఏశావుకి? ఏశావుకి అనిపించలేదా? ప్రభు, నాకు జీవం ఒక్కటి కూడా దొరకలేదు, నా తండ్రి ఎదురు చూస్తున్నాడు ఆకలితో, నేను ఒక్కడిని కడుపు నింపుకుంటే నేను ఎలా చేయాలి? నాకు జీవం తొందరగా దొరికించు, నేను తీసుకెళ్ళి నాన్నగారికి వండి పెట్టి ఆయన తిన్న తర్వాత ఆయన ఇచ్చే దీవెనలన్నీ నేను పొందాలి. తండ్రి ఇచ్చే దీవెనలు ఎలాంటి అంటే, యెహోవా దేవుడు ఇచ్చినట్లే తండ్రి దీవెనిస్తే, ఎందుకంటే ఆ దీవెనలు ఖచ్చితంగా జరుగుతాయి కనుక, ప్రవచనాల వలె వారు ఇచ్చే దీవెనలు ఖచ్చితంగా జరుగుతాయి కనుక, ఆ దీవెనల కోసమైనా ఆ బిడ్డ ఒక క్షణం కూడా ప్రభుని ప్రార్థించలేకపోయాడు. ఏశావు తన శక్తిని, తన బలాన్ని నమ్ముకున్నాడు, తినేసి మళ్ళీ పోయి ఎతకచ్చు అనుకున్నాడేమో. ఆకలి తీర్చుకొని జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని తీసుకెళ్ళి మళ్ళీ ఎత్తుకాలనుకున్నాడేమో. తల్లి మరిచిన, తండ్రి మరిచిన దేవుడు మరవడు కదా. నువ్వెందుకు ప్రార్థించలేదు? తల్లి మరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ, నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మర్చిన, తండ్రి మర్చిన నేను మరువనని చెప్పి ఉన్నాడు కదా దేవుడు. ఆ వాక్యం కూడా నీకు గుర్తు రాలేదా? కనీసం ఎప్పుడు నువ్వు దేవుని స్మరించుకోలేదా? అందుకని అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు వంశానికే రాజు అయిపోయాడు యాకోబు. తన జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట ఆకలికి ఉండలేక ఆ ఎర్రగా కనపడే కూరను చూసి, చిక్కుడుగాయల కూర కోసం తన తండ్రి గుర్తు రాలేదు, యెహోవా దేవుడు గుర్తు రాలేదు, ప్రార్థన చేద్దామని అనిపించలేదు. నాకు జ్యేష్ఠత్వం అవసరం లేదు, చివరి వచనం చూసుకుందాం. 13వ వచనంలో, అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేను నాకు ఇమ్మని అడుగగా ఏశావు, నేను చావబోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకని. తమ్ముడు అడిగాడు, చిన్నవాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నా కూరని ఖచ్చితంగా పెడతాను. చిన్నపిల్లల ఆట వలె ఉన్నది కదా మనకిది. కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవటం ఏంటి అసలు? ఇప్పుడు ఎవరైనా కనపడతారు, నేనే కనపడ్డాను, మీ తండ్రికి నువ్వు ఎన్నో పెట్టబోమంటే నేను 4వ కుమార్తెని అని చెప్తాను. అంత మాత్రం కాకుండా నేను పెద్ద కుమార్తెని లేకపోతే చిన్న కుమార్తెని ఎలా చెప్పగలను? లోకము నాకు తెలియదా? ఇచ్చిన దేవుడు మర్చిపోయాడా? దేవునికి తెలియదా? యాకోబు ఈ రోజున తండ్రి దీవెనలు పొందాడు, తల్లి మాట విన్నాడు. తల్లి చెప్పిన విధంగా ఆ గొర్రె బొచ్చినంత తగిలించుకొని, ఆ ఒంటి రోమములు తగిలించుకొని, ఆ స్వరముని ఎలాగో మార్చుకొని, తల్లి చెప్పిన విధంగా పోయి ఆ తండ్రి దగ్గర కూర్చొని ఆయనకి వంటలు చేసి పెట్టి, తల్లి చేసి పెట్టిన వంటలన్నీ తీసుకుపోయి తండ్రికి పెట్టి, తండ్రి కడుపు నింపి తండ్రి దీవెనలని పొందగలిగి ఉన్నాడు కనుక అతను యాకోబు దేవుడయ్యాడు. ఈరోజు నీ దేవుడు కావాలంటే నువ్వు ప్రార్థించాలా? నువ్వు ప్రభుని అడగాల. ఏదైనా కూడా, అయ్యా నేను దీనికోసం వెళ్తున్నాను, నాకు ఇది దొరకట్లేదు, నేను ఎంతకాలం నుంచో ట్రై చేస్తున్నాను, కష్టపడుతున్నాను, ఎంతో బాధపడుతున్నాను, నాకు అది కావాలని నేను అడుగుతున్నాను. ఉద్యోగం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా ఇంకా రక్షణ మార్గం కూడా కావచ్చు. అయ్యా నేను రక్షింపబడాలంటే నేను ఎలా రక్షింపబడాలి, నాకు ఎలా తెలియను అయ్యా నువ్వు అడగని ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చేవాడు, ఇస్తాడు కూడా. ఈరోజు యాకోబు దేవుడు నీ దేవుడు అవుతాడు. అలా యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరోవో యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరోవో యేసయ్యా, వీరోవో యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెనయ్యా, నన్ను విరవాలంటే నిన్ను ప్రార్థించాలయ్యా. నేను ఆకలికి ఉండలేక ఆ ఎర్రని చిక్కుడుగాయల కూర కోసం తన జ్యేష్ఠత్వం నమ్ముకొని బైబిల్లోనే పేరు లేకుండా ఏశావు దేవుడు కాకుండా యాకోబు దేవుడు అయ్యాడు.
ఇదే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఏశావు దేవుడు కాకుండా పోయాడు. ఏశావును ఒక్క నిమిషం కూడా ప్రభు గురించి ఆలోచించలేదు, ప్రార్థించాలనుకోలేదు. ప్రియులారా, ఈ నా మాటలు మీకు అందరికీ నచ్చినట్లయితే ఏది కావాలన్నా ముందుగా ప్రభువుని అడిగి బయలుదేరండి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన చిత్త ప్రకారం నడవండి. ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తాడు. ఈ రోజున మీ దేవుడు అవుతాడు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డలందరికీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. 1 and all.